ఓం నమః శివాయ. అఖిల జీవులకు అన్నం పెట్టి ఆనందం పొందే శంకరుడు అన్నపూర్ణ మనోహరుడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా వెలసిన అన్నపాలకుడు తన భక్తులను ఈ పుణ్యప్రదేశానికి రప్పిస్తూ దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. చౌటుప్పల్ వాస్తవ్యులైన జి వెంకటనారాయణ చౌదరి గారి తండ్రి జ్ఞాపకార్థం అభాగ్యులకు సాయం చేసేందుకు వారి భార్య వెంకట నాగమణి గారు వారి కుమారునితో సహా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఆలయానికి చేరుకొని శివయ్యను దర్శించుకున్నారు. వారి తండ్రి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ స్వామి చెంత ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. శివాయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం జ్యోతిర్మయాయ నమః. ఓం శ్రీ ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమ శివార్పణమస్తు. ద్విజదాయ పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శివయ్యను మనసారా స్మరిస్తూ ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందజేశారు. సేవామూర్తి వెంకట నారాయణ చౌదరి గారు వారి తండ్రి కీర్తిశేషులు రామప్ప గారి జ్ఞాపకార్థం అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. తండ్రిని తలచుకుని నా అంటూ ఎవరూ లేని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి వెంకటనారాయణ చౌదరి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఇక్కడ శంకర్ అనే వ్యక్తి అమ్మా నాన్న ఆశ్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అతను ఎంత కష్టపడుతున్నా అంటే మేము ఇక్కడ దగ్గరుండి చూసాము. ఒక పూట భోజనం ఏర్పాటు చేయడానికి ఎంత కష్టం అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఎవరైనా మన కోసం పెద్దోళ్ళు వండి పెడితే తింటాం, కానీ ఆయన ఇంతమంది కోసం, అది కూడా మానసిక వికలాంగులు, వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలీదు. అలాంటి వాళ్ళందరినీ ఎక్కడన్నా రోడ్ల మీద తీసుకొచ్చేసి బయట ఎక్కడ కనిపించినా తీసుకొచ్చి వాళ్ళకి 3 పూటల భోజనం పెట్టి జీవితకాలం పోషిస్తున్నాడు. వైద్యానికి అయ్యే ఖర్చులు ప్లస్ ఒక డాక్టర్ హాస్పిటల్తో సహా పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి కొద్దిమంది బాగా వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోగలుగుతున్నారు. కానీ మిగిలిన వాళ్ళు బ్రతికినంతకాలం 3 పూట్ల భోజనం పెట్టేసి ఇక్కడ సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన పోషిస్తుండు. మా మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ మా మామగారి సంవత్సరానికి పెట్టించారనమాట టిఫిన్. ఇక్కడ ఏం చేస్తున్నావని ఫోన్ చేస్తే ఇలా అని చెప్పాడు. అంతవరకు నాకు తెలీదు ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి. కాకుంటే కొంతమంది చెడు మంచి ఏదైనా ఉంటుంది ఒక పనిలో, కానీ చాలామంది చెడు ఎతుకుతున్నారు. ఆ చెడు కంటే మంచి ఎంత ఉంటుందో ఎతికి ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తే బాగుంటుంది హెల్ప్.